వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. చెప్పిన పనే చేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. చరిత్రలో తొలిసారిగా సైనిక విమానాల్లో అక్కడ ఉంటున్న అక్రమ వలసదారులను వారి వారి దేశాలకు పంపించి వేస్తున్నారు. 205 మందితో టెక్సాస్ నుంచి బయలుదేరిన విమానం ఏకంగా డైరెక్ట్గా పంజాబ్లోని అమృత్సర్కి చేరుకుంది. ఇప్పటి వరకు ఈ 205 మందిని ఇండియాకు పంపించడానికి అమెరికా 8 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టింది. అసలు భారతీయులతో బయలుదేరిన ఫ్లైట్ ఏకంగా పంజాబ్కి ఎందుకు వచ్చి చేరింది? పంజాబ్కి అమెరికాకు ఉన్న సంబంధాలు ఏంటి? అసలు డంకీ రూట్లో అక్కడికి అక్రమంగా అమెరికాలోకి ఎందుకు చొరబడుతున్నారు? అలాగే అసలు అక్కడి నుంచి విదేశీయుల్ని వెళ్ళగొట్టడాన్ని ఎందుకు ట్రంప్ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుంది? వీటన్నిటి మీద మంచి అనాలిసిస్ అందించడానికి అమెరికాలో 15 ఏళ్లకు పైగా ఇమిగ్రేషన్ అటార్నీగా పనిచేస్తున్న జనిత కంచర్ల గారు నాతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే జనిత గారు. నమస్తే అండి. చూసారు కదా, ఇప్పటికే చాలా మంది వెనక్కి వచ్చేస్తున్నారు. మొత్తానికి 20,000 మందిని అయితే ఇండియన్స్ని వెనక్కి పంపించే ఆలోచనలో ఉన్నారు. ఎందుకు ముఖ్యంగా పంజాబీసు, గుజరాతే అక్రమంగా అమెరికాలో చొరబడుతున్నారు? అంటే ఇది ఇప్పటి నుంచి కాదు, చాలా ఒక 2-3 డెకేడ్స్ నుంచి కూడా ఆ పర్టికులర్ కమ్యూనిటీ నుంచి ఎక్కువగా ఇమిగ్రేట్ అయ్యి రావడము, వాళ్ళు ఫ్యామిలీ బేస్డ్ ఇమిగ్రేషన్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో ఇట్లా అంటే అన్ఆథరైజ్డ్గా రావడము, అక్కడే ఉండిపోవడము, ఇలాంటి ఎక్కువగా అంటే ఆ పర్టికులర్ కమ్యూనిటీ నుంచి కొంచెం ఎక్కువగా చూసుకోవచ్చు మనము. ఎందుకు అంటే రీజన్ చెప్పలేము, మేబీ ఒక బెటర్ లైఫ్ ఉంటుంది అని అలా వచ్చేసి, ఎందుకంటే వాళ్ళు రావడానికి కూడా కొంత పే చేస్తారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇలా ఈ పర్టికులర్ ఇల్లీగల్గా ఈ డంకీ రూట్లో వచ్చి కెనడా నుంచి యునైటెడ్ స్టేట్స్ లోపలికి వద్దాం అనుకున్నప్పుడు ఆ చలికి, ఎందుకనంటే కెనేడియన్ బార్డరు యుఎస్ బార్డర్లో వింటర్లో రావాలి అని అంటే యూ కెనాట్, అంటే బార్డర్ క్రాస్ చేయలేరు మీరు. చాలా హెవీ స్నో, -డిగ్రీస్లో ఉంటుంది టెంపరేచరు. సో ఒక ఫ్యామిలీ, మాము, డాడు, ఒక పాపను బాబు, ఐఎమ్ నాట్ ష్యూర్, బట్ వాళ్ళు ఆ చలికి చనిపోయారు. అంటే నిజంగానే ఇంత అవసరమా? అంటే మీరు డబ్బులు ఖర్చు పెట్టి మీ ప్రాణాలకి అంటే డేంజర్ ఉంది లైఫ్కి అని తెలిసి కూడా అంత ఎందుకు వస్తున్నారు? ఐఎమ్ నాట్ ష్యూర్. ఎందుకంటే ఇక్కడ కూడా ఇండియాలో కూడా చాలా బెటర్ లైఫ్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. కొత్త కొత్త ఐడియాస్తోని కొత్త బిజినెసెస్ స్టార్ట్ చేయొచ్చు, చాలా ఉన్నాయి. కాకపోతే అది పర్సనల్ చాయిస్ వాళ్ళకి. అంటే నేను అమెరికాకే వెళ్ళాలి అనేది వాళ్ళ పర్సనల్ చాయిస్ కాబట్టి వాళ్ళు అలా. కాకపోతే రండి, కానీ లీగల్గా రండి, స్కిల్డ్ వర్క్లో రండి, చదువుకోవడానికి రండి, కానీ ఇల్లీగల్గా ఇట్లా వేరే వాళ్ళకి డబ్బులు పే చేసి అలా రావాకండి. అలా వచ్చినా కూడా మీరు ఎప్పుడూ భయపడుతూ ఉండాలి కంట్రీ లోపలికి వచ్చినప్పుడు కూడా. ఎందుకనంటే మీరు లీగల్ ఇమిగ్రెంట్స్ అన్నారు, మిమ్మల్ని ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటారు. ఏ డాక్యుమెంట్స్ లేకుండా ఎంటర్ అవుతారు కాబట్టి. సో మీరు చాలా కష్టాలు ఎదుర్కొంటారు అంటే వచ్చినా కూడా. సో చాలా కేర్ఫుల్గా, అంటే మీ కిడ్స్కి బెటర్ లైఫ్ నిజంగానే ఇవ్వగలుగుతారా ఇవంతా చూస్తూ? ఇప్పుడు అంటే ఈ పర్టికులర్ అడ్మినిస్ట్రేషన్ ఇల్లీగల్ దాని మీద చాలా సీరియస్గా ఉన్నారు. ఎక్కువగా క్రిమినల్ ఇల్లీగల్ ఏలియన్స్ని పంపించేయడం ఈజ్ దేర్ మెయిన్ ఫోకస్. ఇప్పుడు మొన్న ఒక కంట్రీకి, కొలంబియాకి కూడా వాళ్ళు ఇలా మిలిటరీ విమానంలో పంపించినప్పుడు ఆ పర్టికులర్ కంట్రీ వాళ్ళని యాక్సెప్ట్ చేయలేదు. అంటే బేడీలు వేసి పంపించారు మా వాళ్ళని అన్నప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయకుంటే మళ్ళీ వీళ్ళని గ్వాంటానమో బేలో పెట్టాలి అనేది ఒకటి. ఇప్పుడు రీసెంట్గా ఇంకొక న్యూస్ మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ నుంచి మార్కో రూబియో ఉన్నారు కదా ఇప్పుడు, తను చెప్పింది ఏంటంటే ఐ థింక్ ఒక అదర్ కంట్రీలో, ఒక కంట్రీతో, ఎల్ సాల్వడార్తో వాళ్ళు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక్కడ నుంచి క్రిమినల్స్ అందరినీ తీసుకెళ్ళి వాళ్ళ జైల్లో పెట్టి కొంత ఫీజు చెల్లిస్తుంది అనమాట అమెరికా. సో అంటే బాటమ్ లైన్ మనకు అర్థమైంది ఏంటి అంటే, దే డోంట్ వాంట్ టు కీప్ క్రిమినల్స్, దే వాంట్ టాలెంట్ and they want the people who can contribute to their economy, who can create jobs. ఇది వాళ్ళ ప్రయారిటీ. ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అనేది వాళ్ళకి దే డోంట్ ఎంకరేజ్. అండ్ అలా వెళ్తే కూడా మీకు కూడా ఇంకొక డిఫరెంట్ కంట్రీలో ఇల్లీగల్ ఏలియన్స్ అని అనబడడం కూడా ఇట్స్ నాట్ గుడ్. అంటే మీరు సెకండరీ సిటిజన్స్ లాగే ఉంటారు. దట్స్ నాట్ ఎ గుడ్ చాయిస్. అండ్ దెన్ మీ కంట్రీలోనే ఉండండి. ఐ మీన్ ఇప్పుడు టెక్నాలజీ యూజ్ చేసి ఎక్కడ వాళ్ళు అక్కడ, అంటే ఈవెన్ ఉమెన్ కూడా ఒక చిన్న బొటీక్ నడిపిస్తూ ఉన్నారు వాళ్ళ ఇంట్లో నుంచి, అపార్ట్మెంట్స్లో నుంచి. దే ఆర్ స్టిల్ ప్రాఫిట్స్ చూస్తూ ఉన్నారు.
సో వన్ స్టెప్ ఎట్ ఏ టైం. ఒకే రోజు నేను అంత వాళ్ళు అయిపోవాలి అని అంటే ఎవరు అక్కడికి చేరుకోవడానికి చాలా కష్టపడి ఉంటారు. ఒకే రోజులో మీకు అది పాసిబుల్ కాదు. వన్ స్టెప్ ఎట్ ఏ టైం మంచిగా ఆలోచించి డెసిషన్ మేక్ చేసి ప్రాపర్గా లీగల్గా రండి. ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు ఇల్లీగల్గా రావడం వల్ల కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి. మీరు అక్కడ ఒక 10 సంవత్సరాలు ఉండి ఏదో ఒక చిన్నపాటిగా లైఫ్ ఎస్టాబ్లిష్ చేసుకొని ఉంటారు. సో అది అంతా వృధా అయిపోయింది కదా ఇప్పుడు వెనక్కి రావడం వల్ల. ఇంకొకటి ఏంటంటే ట్రంప్ తీసుకుంటున్న డెసిషన్ అందరినీ షాక్కి గురి చేస్తున్నది. చదువుకోవడానికి వెళ్ళి పార్ట్ టైం జాబ్ చేస్తున్న వాళ్ళ వీసాని క్యాన్సిల్ చేసేస్తున్నారు. ఇది చాలామంది తల్లిదండ్రుల్లో స్టూడెంట్స్లో టెన్షన్ క్రియేట్ చేస్తుంది. మీరేమంటారు దీని మీద? అంటే అమెరికా అనగానే అమెరికానే కాదండి, ఏ కంట్రీ అయినా కూడా వాళ్ళకి ఆ కంట్రీలోకి మనం వెళ్తున్నాము అంటే డెఫినెట్గా రూల్స్ ఫాలో అవ్వాలి. దట్ ఈజ్ మెయిన్ థింగ్. నో మ్యాటర్ వెదర్ ఇట్ ఈజ్ అమెరికా, ఇండియా, జర్మనీ, కెనడా, ఏదైనా కంట్రీ అవ్వనివ్వండి. ఆ కంట్రీకి వెళ్ళినప్పుడు లేదు నేను ఇండియాలో ఫాలో అయినట్టు రూల్స్ ఫాలో అవుతాను, మా కంట్రీలో ఫాలో అయినట్టు ఫాలో అవుతాను అంటే కుదరదు. ఆ కంట్రీకి వెళ్తున్నప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేసావు ఆ కంట్రీ రూల్స్ ప్రకారంగా నేను నడుచుకుంటాను అని. డెఫినెట్గా వాళ్ళ కంట్రీ రూల్స్కి కంప్లై అయి ఉండాలి. అసలు వయలేషన్స్ చేయకూడదు. సో ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైతే వెళ్తున్నారో అంటే అందరూ చేయరు పార్ట్ని అన్ఆథరైజ్డ్ వర్క్. కొంతమంది దాన్ని ఎంచుకున్నారు చేయడానికి. ఎందుకు? వీ డోంట్ నో ద రీజన్. మేబీ ఫ్రెండ్స్ చెప్పడం వల్ల ఎక్స్ట్రా పాకెట్ మనీ కోసమా, లేదు అంటే ఇక్కడ పేరెంట్స్ అప్పులు చేసి పంపించడం వల్ల దాన్ని తీర్పడమా. సో మనం కొంచెము వీసా బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి చూస్తే స్టూడెంట్స్ అనగానే మనకు స్టూడెంట్ వీసానే చెప్తుంది. అది స్టూడెంట్ అంటే చదువుకోవడానికి వెళ్తున్నామని. అంటే వర్క్ వీసా వేరే ఉంటుంది స్కిల్డ్ వర్క్ మీద. సో మీరు ఇక్కడి నుంచి వెళ్తున్నప్పుడు నేను స్టూడెంట్ రిక్వైర్మెంట్స్ మీట్ అయినాను అన్నప్పుడే మీకు వీసా ఆఫీసర్ మీకు F1 అనేది ఇష్యూ చేస్తారు, స్టూడెంట్ వీసా. సో మీకు యూనివర్సిటీకి ఫీజు డిఫరెంట్గా ఉంటాయి మీరు చూస్ చేసుకునే యూనివర్సిటీస్ని బట్టి. ఆ పర్టికులర్ యూనివర్సిటీకి నాకు ఫీ పే చేసే అంత ఫైనాన్షియల్ కేపబిలిటీ ఉంది అని ప్రూవ్ చేసినప్పుడు మాత్రమే నాకు వీసా ఇస్తారు ఆఫీసర్. ఇచ్చినప్పుడు దాన్ని యూజ్ చేసుకొని నేను వెళ్ళి ఎక్కడైతే మా పేరెంట్స్ సపోర్ట్తో వెళ్తానా, లేదు లోన్స్ పరంగా వెళ్తానా, దాంతోనే మీరు ఫీజెస్ కట్టండి. అక్కడ పని చేస్తూ మనీ జనరేట్ చేసి ఫీజెస్ కడితే ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటారు. అంటే రూల్స్లో ఏంటి అని అంటే పని చేసుకోవచ్చు, కానీ మీరు పార్ట్ టైమ్ ఒక 20 hours మాత్రమే ఆన్ క్యాంపస్లోనే చేయాలి. ఆఫ్ క్యాంపస్లో చేయడానికి వీల్లేదు. ఎప్పుడైతే ఈ రూల్ని మీరు వయలేట్ చేస్తారో అప్పుడు ఇట్స్ అ వయలేషన్ ఆఫ్ ద యూఎస్ ఇమిగ్రేషన్ లాస్. సో డెఫినెట్గా అంటే మీరు ఒక్కసారి వయలేట్ చేసినా 10 సార్లు వయలేట్ చేసినా దానికి తప్పకుండా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. సో ఇక ముందైనా అంటే ఇప్పటి వరకు చేసినా కూడా ఇక ముందైనా ఒకవేళ వెళ్ళాలనుకునే వాళ్ళు మేకప్ యువర్ మైండ్ దట్ నేను చదువుకోవడానికే వెళ్తున్నాను, ఆన్ క్యాంపస్లోనే రూల్స్కి కంప్లై అయ్యే వర్క్ చేస్తాను అనేది. మీరు రూల్స్కి కంప్లై అవ్వకపోయారు అని అంటే మటుకు డెఫినెట్గా దానికి తగిన కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. జనిత గారు, మామూలుగా మన కంట్రీలో అయినా సరే అందరికీ ఫినాన్షియల్ సపోర్ట్ ఉండకపోవచ్చు బాగా చదువుకోవడానికి. అలాంటి వాళ్ళు కూడా కాలేజ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఎక్కడో పని చేసుకుంటారు, ట్యూషన్స్ చెప్పడమో లేదంటే ఏదైనా ఆఫీసెస్లో పార్ట్ టైం జాబ్స్ చేసుకుని అది ఎర్న్ చేసి తీసుకెళ్ళి కాలేజ్ ఫీజెస్, రూమ్ రెంట్స్ కట్టుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు కదా. మరి దీన్ని హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో అమెరికాలో కూడా చూడొచ్చు కదా. దాన్ని ఎందుకు ఒక నేరంగా పరిగణిస్తున్నారు ట్రంప్? అంటే అక్కడి రూల్స్ అవి. అంటే ఆ కాన్స్టిట్యూషన్ ఎవరైతే ఆ కాంగ్రెస్ ఉంటుందో, ఆ లెజిస్లేషన్ ఉంటుందో రూల్స్ అలా మేక్ చేశారు. అంటే F1 వీసా ఇప్పుడు కాదు, ఎన్నో డెకేడ్స్ నుంచి ఉంది. సో F1 రూల్స్ అనగానే వాళ్ళు ఈ కంట్రీకి వచ్చి డబ్బులు ఇచ్చేయాలి, చదువుకోవాలి. మళ్ళీ ప్రాక్టికల్ ట్రైనింగ్లో వాళ్ళు 3 years ఉంటుంది. అంటే అందరికీ ఉండదు 3 years. స్టెమ్ కోర్సెస్ అయితే 3 years ఉంటుంది. ఆ స్టెమ్ కోర్సెస్లో ఉద్యోగాలు చేసి డబ్బులు సంపాదించుకొని అంటే ప్రాక్టికల్గా ఏదైతే నాలెడ్జ్ గెయిన్ చేస్తారో దాన్ని ఉద్యోగాలు చేసుకొని ఇంప్లిమెంట్ చేసి అండ్ H1B కన్నా మూవ్ అయిపోతారు, లేదంటే వెనక్కి వచ్చేస్తారు. అంటే ఆ కాన్స్టిట్యూషనే డిఫైన్ చేసింది F1 అంటే ఇలాగే ఉండాలి, వాళ్ళు చదువుకోవాలి, చదువు అయిపోయిన తర్వాత ఇలా వర్క్ చేయాలి, చదువుకునేటప్పుడు పార్ట్ టైం చేయాలి అనేది రూల్. సో మనం వెళ్తున్నప్పుడు మన కంట్రీలో చేసినట్టుగా అంటే ట్యూషన్స్ చెప్పుకుంటూ ఇలా డిఫరెంట్గా అది ఇన్ యువర్ ఓన్ కంట్రీ. బట్ యునైటెడ్ స్టేట్స్ ఇమిగ్రేషను F1 రూల్స్ను అలా ఫ్రేమ్ చేసింది కాబట్టి మనం తప్పకుండా వాటికి కంప్లై అవ్వాలి. మన ఇండియన్ కల్చర్లో చూసినప్పుడు ఒక ఆడపిల్ల పుట్టింటికి వస్తుంది డెలివరీ కోసం. ఇప్పుడు చాలామంది అమెరికాలో ఉండేవాళ్ళు ఖచ్చితంగా అమెరికాలోనే
డెలివరీ అనేది చేయించుకుంటూ ఉంటారు. ఎందుకంటే అక్కడ బేబీకి బర్త్ రైట్ సిటిజన్షిప్ వస్తుంది, రేపు తన లైఫ్ బాగుంటుంది, తన ఫ్యూచర్ చక్కగా ఉంటుందని. కానీ ఇప్పుడు ట్రంప్ తీసుకున్న జన్మతహా వచ్చే పౌరసత్వ రద్దు అనే నిర్ణయం చాలామందిని షాక్కి గురి చేస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఆ తర్వాత February 20 తర్వాత పుట్టే పిల్లలకి ఈ రైట్ ఉండదు అని. ఓకే, మీలాంటి లాయర్స్ ఫైట్ చేసి దాన్ని కొద్ది రోజుల పాటు స్టే ఆపారు. కానీ అసలు ఒకవేళ ఫారిన్ కంట్రీస్ నుంచి, వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ పుట్టిన పిల్లలకి అక్కడి సిటిజన్షిప్ వస్తే అమెరికాకి నష్టం ఏంటి? ఇప్పుడు మన వాళ్ళకి జరగబోయే నష్టం ఏంటి? అంటే ఇప్పుడు ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది కాన్స్టిట్యూషన్స్లో 14th అమెండ్మెంట్ ద్వారా ఇవ్వబడింది. సో ఇది ఇంతకుముందు సుప్రీంకోర్టు కూడా అప్హెల్డ్ చేసింది అది ప్రాపర్ అని. బట్ ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ట్రంప్ దాన్ని రద్దు చేయాలనుకుంటా ఉన్నారు. సో ఇది కొంత అంటే ఒక వరీసమ్, అంటే ఎస్పెషల్లీ మన వాళ్ళకి, అంటే ఇండియన్స్ని చూసుకుంటే ఎక్కువ వర్క్ వీసాలో వెళ్తూ ఉంటారు అక్కడ. కాబట్టి అక్కడ కిడ్స్ బార్న్ అయినప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా సిటిజన్షిప్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు అది రద్దు చేయడం వల్ల అంటే ఆ ఇన్సెంటివ్ కూడా ఉండదు మన వాళ్ళకి. అంటే వీళ్ళు ఒక జనరేషన్ సాక్రిఫైస్ చేసినా కూడా నెక్స్ట్ జనరేషన్ బాగుండాలి అంటే కిడ్స్ కోసం అనేది వెళ్తూ ఉంటారు. సో అలాంటిది లేనప్పుడు అది ఇట్స్ ఎ డిస్కరేజింగ్. సో మీకు ఏదైతే ఈ మంచిగా క్రీమీ లేయర్ చదువుకున్న వాళ్ళు, ఆ టాలెంట్ ఉన్న వాళ్ళు వెళ్తూ ఉన్నారో, నిజంగా టాలెంట్ ఉన్న వాళ్ళని డిస్కరేజ్ చేయడం అది. సో ఇది కొంత అంటే ఇండియన్ ఇమిగ్రెంట్స్కి ఎఫెక్ట్ అవుతుంది. బట్ అది ఇంకా ఫుల్ లాలోకి రాలేదు. దాన్ని అంటే ఒక లా సూట్ ఫైల్ చేయడము, ఫెడరల్ జడ్జి దాని మీద ఒక టెంపరరీ స్టే ఇచ్చారు. ఇంకా బోత్ సైడ్స్ నుంచి వాదోపవాదాలు వినిన తర్వాత ఈవెన్చువల్గా ఒకటి అవుట్కమ్ వస్తుంది. బాటమ్ లైన్ ఇది యునైటెడ్ స్టేట్స్ సుప్రీంకోర్టుకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి ఈ కేసుని. బట్ మనం ఇంకా వెయిట్ చేసి చూడాలి. ఇట్స్ టూ ఎర్లీ టు టాక్ ఆన్ దిస్. బట్ ఒకవేళ అది నిజంగానే ఇంప్లిమెంట్ అవుతే మటుకు చాలామందికి అంటే ఒక హోప్ అనేది, అంటే వాళ్ళ కిడ్స్ కోసం వెళ్తూ ఉంటారు కాబట్టి ఆ హోప్ అనేది ఉండదు అక్కడ వాళ్ళకి. సో అంటే ఇప్పుడు మనకు వేరే కంట్రీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు యూకేలో కానివ్వండి, ఇంకా వేరే అదర్ అరబ్ కంట్రీస్లో కూడా వాళ్ళకి బర్త్ రైట్ సిటిజన్షిప్ ఏమి ఇవ్వరు. సో వాళ్ళ పేరెంట్స్కి ఏది ఉంటుందో వాళ్ళకి అదే వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ కూడా అట్లాగే ఇంప్లిమెంట్ అవుతాయి. ఒకవేళ రూల్ అలా ఇంప్లిమెంట్ అవుతే అలాంటి ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇట్స్ హైలీ అన్లైక్లీ అది రద్దు అవ్వకపోవచ్చు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ అనేది 100% పవర్ ఇవ్వదు ప్రెసిడెంట్కి కూడా. కొంత పవర్స్ ఇస్తుంది కానీ ఫుల్గా ఇవ్వదు. అలా అయినప్పుడు ఇట్స్ ఒక రాచరిక ధోరణి, అంటే కింగ్ లాగా అనమాట. అలాంటిది ఉండదు. సో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనకి లెజిస్లేషన్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ 3 కూడా ఉంటాయి. ఏ కంట్రీలో అయినా ఇవంతా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కోసం క్రియేట్ చేసిన బ్రాంచెస్. సో డెఫినెట్గా అంటే కొంత పవర్ ఉంటుంది. బట్ అంత కాన్స్టిట్యూషన్నే మార్చేంత పవర్ ఉండదు. అమెరికా సిటిజన్షిప్ వల్ల ఫారినర్స్ పిల్లలకి వచ్చే బెనిఫిట్స్ ఏముంటాయి అసలు? అంటే ఆటోమేటిక్గా సిటిజన్ అయిపోతారు. వాళ్ళకి సిటిజన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఓటింగ్ రైట్స్ ఉంటాయి. అండ్ దెన్ దే కెన్ గెట్ అంటే స్టూడెంట్ లోన్స్, ఫెడరల్ లోన్స్ నుంచి. సో ఇంకా చాలా ఉంటాయి. అంటే యునైటెడ్ స్టేట్స్ సిటిజన్ అంటే మీరు ఇలా వేరే విజిటింగ్కి యూరోపియన్ నేషన్స్కి కానివ్వండి, చాలా దేశాలకి వెళ్ళినప్పుడు అట్లా అంటే వీసా లేకుండా వెళ్ళిపోవచ్చు మీరు. అంటే ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ పాస్పోర్ట్. సో February 12న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. ఈలోగానే ఢిల్లీకి మరో 2 ఫ్లైట్స్ రాబోతున్నాయి. ముఖ్యంగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని అక్కడి నుంచి పంపించి వేస్తున్నారు. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ ఇష్యూస్ అన్నిటి మీద కూడా ప్రధానమంత్రి అలాగే డొనాల్డ్ ట్రంప్ వీళ్ళిద్దరూ చర్చించే అవకాశం ఉందా? డెఫినెట్గా. అంటే ఇప్పుడు మీరు మొన్న చూసుకుంటే ఇనాగ్రేషన్కి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కూడా అటెండ్ అయ్యారు, జయశంకర్ గారు. సో డెఫినెట్గా వాళ్ళకి కాన్వర్జేషన్ అయ్యి ఒక అగ్రిమెంట్ అయ్యి ఉంటుంది డెఫినెట్గా, ఒక పాజిటివ్. సో ఇప్పుడు మొన్న అదర్ కంట్రీ ఇంకొకటి తీసుకుంటే వాళ్ళకి పంపిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయకుండా వాళ్ళు వెనక్కి పంపించారు. అంటే అంటే ఆ కంట్రీ ఓన్ సిటిజన్స్ని మీరు యాక్సెప్ట్ చేయకపోవడము అనేది, అంటే వాళ్ళు ఇల్లీగల్గా వెళ్ళారు, గవర్నమెంట్తో వాళ్ళకి సంబంధం లేదు. బట్ వాళ్ళని అలా యాక్సెప్ట్ చేయకుంటే వాళ్ళు స్టేట్లెస్ అయిపోతారు, రైట్? సో అంటే ఇండియాని అప్రిషియేట్ చేయాలి దాంట్లో. అంటే వాళ్ళు బాగా అంటే ఆలోచించి ఆ కాన్సిక్వెన్సెస్ అంతా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు దాన్ని. ఇట్స్ ఎ పాజిటివ్ థింగ్. అఫ్ కోర్స్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే ఇప్పుడు మన ఇండియాలో కూడా ఎవరన్నా అలా ఉంటే అంటే ఇట్స్ ఎ వే దట్ దే కెన్ ఆల్సో డిపోర్ట్ దెమ్, రైట్? సో ఇట్స్ అ వే. సో అన్ని కంట్రీస్ చేస్తాయి అలాగా.
బట్ ఇండియా యాక్సెప్ట్ చేయడం అనేది అప్రిషియేట్ చేయాలి మనము. అండ్ ఇప్పుడు మోదీ గారు వెళ్తున్నారు అంటే అది డిఫరెంట్, అంటే ట్రేడ్ పరంగా కానివ్వండి, ఇంకా డిఫరెంట్ పరంగా. సో మనకు ఆల్రెడీ తెలిసిందే ఫస్ట్ టర్మ్లో హౌడీ మోడీ అనేది ఒకటి మనకి టెక్సస్లో జరిగిన ఈవెంట్లో బాగా, అంటే ఇద్దరు చాలా ఫ్రెండ్లీగా ఉండి మళ్ళీ ట్రంప్ కూడా ఇక్కడికి వచ్చారు. సో మేబీ వాళ్ళిద్దరి మధ్యలో అలాంటి బాండ్, ఫ్రెండ్షిప్ బాండ్ ఉంది కాబట్టి మంచి సత్సంబంధాలు ఉంటాయని హోప్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ జనీత గారు. యూ వెల్కమ్ అండి. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ.